హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎంతో టేస్టీకరమైన సోయా కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం రండి. ఒక మిక్సీ జార తీసుకొని అందులో ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, అల్లము, టమోటా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బండి పెట్టి ఆయిల్ వేసేసి అందులో బిర్యానీ మసాలా, టమోటా పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఒక మిక్సీ జారలో మిల్ మేకర్ వేసి ఇలా చూపించేలాగా గ్రైండ్ చేసుకొని అది టమాటో పేస్ట్‌లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఫ్రై అవుతుండంగానే కొంచెము కారము, అలాగే సాల్ట్, పసుపు, గరం మసాలా వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అవుతుండగానే కొంచెం వాటర్ పోసి ఒక 5, 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత అందులోనే కొంచెము కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఉడుకుతుండగా కొంచెం బటర్ కూడా వేసుకొని మూత పెట్టేయండి. తర్వాత తీసి కొంచెం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీకరమైన సోయా కీమా మసాలా కర్రీ రెడీ. చపాతీలోకైనా, పూరీలలోకైనా, దోసకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది.